వెల్కమ్ టు సూయింగ్ స్టోరీస్. ఈరోజు నేను పట్టు శారీ తోటి ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. దీనికి వచ్చేసి 2 సైడ్స్ బార్డర్ ఉంది. అందులోనూ ఒక సైడ్ వచ్చేసి ఇలా కట్ వర్క్ లాగా ఉంది. సో దీన్ని ఎలా అటాచ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ మనం ఈ పైట చెంగు సపరేట్ చేసేసుకోవాలి. అలాగే బార్డర్ కూడా 2 సైడ్లు ఉన్న బార్డర్ సపరేట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఫస్ట్ బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం లైనింగ్ 4 ఫోల్డింగ్ చేసి ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా ఉంచుకొని ప్లేస్ చేసుకోవాలి. తర్వాత పైన ఒక మార్జింగ్ లైన్ గీసుకుంటున్నాను. ఎందుకంటే అది ఫోల్డింగ్లో ఉంది కాబట్టి తర్వాత మనం కట్ చేసేటప్పుడు పైకి కిందికి అవ్వకుండా ఉండడం కోసం. బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఇది మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత 14 ఇంచెస్ అలా వస్తుంది. అలాగే కింద కూడా 15 ఇంచెస్ లెంత్కి ఒక మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను నెక్తో కలిపి. సేమ్ అదే 7 ఇంచెస్ ఇంకొక పాయింట్ కూడా పెట్టుకుంటున్నాను. రెండు కలిపి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకుందాం, క్రాస్ లేకుండా. అలాగే ఆర్మ్ హోల్ రౌండ్ కోసం కూడా నేను 7 ఇంచెస్ డౌన్ తీసుకున్నానండి. నెక్ ఎంత తీసుకున్నానో నెక్ షోల్డర్ సేమ్ అంతే తీసుకున్నాను. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ కూడా జాయిన్ చేసేద్దాం. తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. దానికి ఖర్చు వచ్చేసి ఒక 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. కింద వేస్ట్ కోసం కూడా సేమ్ అదే మెజర్మెంట్ పెడుతున్నాను, ఎందుకంటే కింద మనం టక్స్ వేస్తాం కాబట్టి. చెస్ట్ కానీ వేస్ట్ కానీ మనం 4 ఫోల్డింగ్స్లో ఉంది కాబట్టి టోటల్ చెస్ట్ లూజ్ డివైడెడ్ బై 4 వేసుకొని తీసుకోవాలండి ఎప్పుడైనా. ఇప్పుడు నెక్ కోసం 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంచుతున్నాను. అలాగే నెక్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుంటున్నాను ఫ్రంట్ నెక్. అలాగే ఫోల్డింగ్ సైడ్ కూడా మనకి 5 ఇంచెస్ ఉండేలాగా ఒక మార్క్ పెట్టుకొని ఆల్రెడీ పెట్టిన ఈ 5 ఇంచెస్ మార్క్ని 2 కలిపి జాయిన్ చేసుకోవాలి. తర్వాత నెక్ కోసం నెక్ రౌండ్ తీసేస్తున్నానండి, కార్నర్లో కొంచెం అలా రౌండ్ తిరిగేలాగా. తర్వాత బ్యాక్ నెక్ కోసం నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నానండి, ఎందుకంటే కింద ఒక చిన్న హోల్ పెడతాను. సేమ్ ఇది కూడా లైట్గా బోట్ నెక్ లాగా తీసేసాను. తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ కోసం 1.5 ఇంచ్ కార్నర్లో మార్క్ చేసుకుంటున్నాను బ్యాక్ ఆర్మ్ హోల్కి. అలాగే ఫ్రంట్ కోసం ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా 2 పాయింట్స్ పెట్టుకున్నాను. తర్వాత ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం ఒక 1/2 ఇంచ్ వచ్చేసి లోపలికి డ్రా చేసుకుంటున్నాను, ఎందుకంటే మనం కొంచెం నెక్ కొంచెం పైకి పెట్టినప్పుడు లోపలికి తీసుకోవాలండి కొంచెం. తర్వాత మనం మార్క్ చేసిన ఈ మార్క్స్ని బేస్ చేసుకొని మనం ఈ రౌండ్స్ తీసుకోవాలి.
తర్వాత పైన కూడా షోల్డర్ జారకుండా ఉండే కోసం ఒక 1/2 ఇంచ్ డౌన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్లో 1/2కి మార్క్ చేసుకొని ఈ పాయింట్ మనం 1.5 ఇంచ్కి మార్క్ చేసిన పాయింట్ చెస్ట్ లూజ్కి పెట్టిన పాయింట్, ఈ 3 కలిపి ఒక రౌండ్ నీట్ రౌండ్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. తర్వాత 1 ఇంచ్కి పెట్టిన మార్క్ 1/2 ఇంచ్ బయటికి గీసిన లైన్లో నుంచి మళ్ళీ ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ఆర్మ్ హోల్. తర్వాత వేస్ట్ దగ్గర వచ్చి మనం ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీసుకోవాలండి. ఎందుకంటే సైడ్లో కిందకి డౌన్ వచ్చినట్టు ఉండకుండా ఉండడం కోసం. ఇప్పుడు మన మార్కింగ్ అంతా అయిపోయింది, కటింగ్ చేసేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సపరేట్ అయిపోయాయి. ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ మిగతా కటింగ్ కూడా చేసేస్తున్నాం. బ్యాక్ పార్ట్లో పైన పెట్టిన 2 ఇంచెస్ కాకుండా ఒక 7 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. అంటే టోటల్ మనకి 9 ఇంచెస్ వస్తుంది. అలాగే విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. పైనుంచి ఒక 1.5 ఇంచ్ గ్యాప్ వదిలేస్తున్నాను. తర్వాత సేమ్ అక్కడ కూడా ఒక 3 ఇంచెస్ విడ్త్ పెట్టేసి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసేద్దాం. ఇప్పుడు ఈ బాక్స్లో ఒక కార్నర్ నుంచి ఒక రౌండ్ లాగా తీద్దామండి. ఈ బాక్స్లో మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే ఈ షేప్ డ్రా చేసుకున్నాను. తర్వాత దీన్ని కటింగ్ చేసేద్దాం. ఇప్పుడు బ్యాక్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి మనం మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం. మెయిన్ క్లాత్ వచ్చి నేను సపరేట్గా కట్ చేస్తున్నాను, ఫ్రంట్ బ్యాక్. ఎందుకంటే దానిపైన డిజైన్ ఫోల్డ్ చేసినప్పుడు రివర్స్లో రాకూడదని. ఇప్పుడు కింద స్కర్ట్ కటింగ్ చూద్దామండి. దీనికోసం ఫస్ట్ లైనింగ్ తీసుకొని 2 ఫోల్డ్లో ఉందండి. 2 ఫోల్డ్లో ఉండేది ఇది ఒక కార్నర్ నుంచి తీసుకొని ఇలాగ డయాగ్నల్గా ప్లేస్ చేసుకున్నాను. ప్లేస్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న బాడీ పార్ట్ ఉంది కదండి, ఆ పార్ట్ పీస్ని దీనిపైన ఒక కార్నర్లో ప్లేస్ చేసినప్పుడు కూడా నేనేంటంటే ఖర్చు వదిలేసాను. తర్వాత డాట్స్ కోసం ఎంతైతే లెంత్ వదిలామో దాన్ని కూడా వదిలేసానండి. ఆ మిగతా పార్ట్ మాత్రమే నేను మెజర్మెంట్ తీసుకున్నాను. తర్వాత మనం పెట్టింది కూడా ఆ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి 2 కార్నర్లలోనూ ఒకే కరెక్ట్ డిస్టెన్స్లో ప్లేస్ చేసామా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి.
ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక సైడ్ 6 ఇంచెస్, ఒక సైడ్ 7 ఇంచెస్ అలా కూడా ప్లేస్ చేస్తాం కాబట్టి కొంచెం చూసుకొని చెక్ చేసుకోవాలి. ఇలాగా కరెక్ట్గా ఆ వేస్ట్ మెజర్మెంట్కి సరిపోయేలాగా రౌండ్ చేసుకోవాలండి. తర్వాత నేను వచ్చేసి స్కర్ట్ లెంత్ ఒరిజినల్ లెంత్ 42 ఇంచెస్ పెడుతున్నాను. సో అందుకని లైనింగ్ కొంచెం తగ్గించి 40 ఇంచెస్ కానీ, లేదు మన దగ్గర ఉండే క్లాత్ మెజర్మెంట్, లేదంటే మనం యూస్ చేసే క్లాత్ విజిబిలిటీని బట్టి కూడా యూస్ చేసుకోవచ్చు. కొంచెం థిక్ క్లాత్ అయితే పెద్దగా కనిపించదు కాబట్టి మన దగ్గర సఫిషియెంట్ క్లాత్ లేనప్పుడు కొంచెం లెంత్ తగ్గించుకోవచ్చు. వేస్తానులేమ్మా, నాకు గదే అనవాక. అలాగే నేను 35 ఇంచెస్ పెట్టుకుంటూ వస్తున్నానండి. మనం ఈ రౌండ్ తీసుకునేటప్పుడు పైన గీసిన రౌండ్ని బేస్ చేసుకుంటూ కింద రౌండ్ రావాలి. ఒకే పొజిషన్లో పెట్టి మొత్తం టోటల్ 35 ఇంచెస్ అన్ని సైడ్లు తీసుకోకూడదండి. కింద పొజిషన్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి, పైన కూడా అలాగే పొజిషన్ చేంజ్ చేసుకుంటూ ఈ మార్క్స్ పెట్టుకుంటూ రావాలి. ఇప్పుడు ఆ పెట్టిన డాట్స్ అన్నిటినీ ఇలాగ కర్వ్ లాగా మనం జాయిన్ చేసేసుకోవాలండి. మనం కట్ చేసుకునే ముందే ఒకసారి చెక్ చేసుకోవాలి అది ప్రాపర్ రౌండ్ అన్ని సైడ్ల నుంచి 35 ఇంచెస్ ఉందా లేదా అనేది. ఇప్పుడు పైన కింద రెండు వచ్చేసి కటింగ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసిన లైనింగ్ని బేస్ చేసుకొని మన ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలి. లైనింగ్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్ మీద ఉందండి. ఇది ఫుల్ సర్కిల్ అన్నాను కదా, సో ఒరిజినల్ క్లాత్ కూడా 4 ఫోల్డింగ్స్ మీదే ఉంచాను. అంటే ఇది కోన్ షేప్లో నేను చేయలేదు, ఓపెన్లోనే ఉంచి కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్కర్ట్ లెంత్ వచ్చేసి నేను 42 చెప్పాను కదండి, అందులో నా దగ్గర ఉన్న బార్డర్స్ వచ్చేసి 3 ఇంచెస్ 6 ఇంచెస్ బార్డర్స్ వస్తాయండి. మిగతా 36 ఇంచెస్ మాత్రమే మనం ఈ క్లాత్లో పెట్టుకుంటాము. సీమ్ అలవెన్స్కి ఒక 1/2 ఇంచు అలాగే ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు, ఎందుకంటే మనం బార్డర్ని తర్వాత స్కర్ట్ని జాయిన్ చేయడానికి ఒక 1/2 ఇంచు అవసరం అవుతుంది కాబట్టి. అలాగే 36 మెజర్ చేసుకున్నాను. తర్వాత అండి ఈ కార్నర్లో మనకి క్లాత్ వచ్చేసి 36 ఇంచెస్ లేదు. సో ఈ 36 ఇంచెస్కి ఏమవుతుందంటే మనకి ఇక్కడ జాయింట్ పడుతుంది. మోస్ట్లీ లాంగ్ ఫ్రాక్స్ కంటే జాయింట్ ఖచ్చితంగా పడుతుందండి, ఎందుకంటే లెంత్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి క్లాత్ పన్నా అంత ఉండదు. సో ఏదో ఒక కార్నర్లో అయితే మనకి ఖచ్చితంగా జాయింట్ అనేది వేయాల్సి వస్తుంది. సో అది ఎంత జాయింట్ పడుతుంది అనేది కూడా మనం తర్వాత క్లాత్లో మెజర్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇంత పీస్ మనం జాయిన్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ మెజర్మెంట్ చూద్దాము. దీనికోసం నేను ఆల్రెడీ క్లాత్ని 4 ఫోల్డింగ్ మీద తీసుకున్నాను. ఫోల్డింగ్స్ వచ్చేసి నా సైడ్ ఉండేలాగా పెట్టుకొని హ్యాండ్ లెంత్ వచ్చి నేను 13 ఇంచెస్ తీసుకుంటున్నాను. తర్వాత కింద కూడా 13 ఇంచెస్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఒక పాయింట్ పెట్టుకోండి. తర్వాత ఆర్మ్ హోల్ డౌన్ కోసం 3.5 ఇంచెస్ తీసుకున్నాను. ఈ లైన్ వచ్చేసి హ్యాండ్ లెంత్. ఇప్పుడు డ్రా చేసే లైన్ వచ్చేసి ఆర్మ్ డౌన్ లెంత్ అన్నమాట.
ఈ ఆర్మ్ డౌన్ దగ్గర మనకి ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉందో అంత మెజర్ చేసుకోవాలండి. తర్వాత పైన ఒక 1.5 ఇంచ్ స్ట్రైట్గా ఉండేలాగా పెట్టుకొని ఈ పాయింట్ని ఆ పాయింట్ని 2 పాయింట్స్ని మనం జాయిన్ చేసేసుకోవాలి. తర్వాత ఆ లెంత్ ఎంత ఉందో అందులో ఎగ్జాక్ట్ మిడిల్లోకి ఒక మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసి పైన వచ్చే కర్వ్ వచ్చేసి పైకి ఉంటుందండి. ఆ మార్క్ కిందికి వచ్చేటప్పటికి కిందికి రౌండ్ తీసుకోవాలి. అక్కడి నుంచి మనం కిందికి స్ట్రైట్గా పెట్టుకోవచ్చు. తర్వాత ఆర్మ్ లూజ్ వచ్చేసి నేను 6.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ పాయింట్ని మన ఆర్మ్ డౌన్ దగ్గర పెట్టిన పాయింట్ తోటి జాయిన్ చేసేసేయాలి. ఒక 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకుంటున్నాను. ఈ లైన్ మనం స్ట్రైట్గా డ్రా చేసేసుకోవచ్చు. అలాగే ఈ సైడ్ కూడా ఒక 2 ఇంచెస్. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు కటింగ్ చూసేద్దామండి. నేను ఫ్రంట్ పార్ట్లో వేసే ఆర్మ్కి లోతు తీయడం లేదండి, నేను కుట్టేటప్పుడు చూపిస్తాను అది. తర్వాత మెయిన్ క్లాత్ మీద కూడా ప్లేస్ చేసేసుకొని నేను ఆర్మ్ వచ్చేసి కట్ చేసేసుకుంటున్నాను. ఇది మనం శారీలో పైట కట్ చేసుకున్నాం కదండి, అది ఇది. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ బార్డర్స్ 2 జాయిన్ చేసేసుకుందాం. మనకి కింద ఆల్రెడీ కట్ వర్క్ ఉంది కాబట్టి ఎక్కువ లెంత్ కట్ వర్క్ ఉండే సైడ్ మనం తీసుకొని ఈ 2 వచ్చి జాయిన్ చేసేసుకోవాలి. ఒకదానిపైన ఒకటి ఇలాగ ప్లేస్ చేసేసుకొని ఓపెన్ చేస్తే మనకి బార్డర్ ఇలాగ బిగ్ బార్డర్ లాగా కనిపిస్తుంది. ఇలాగ బార్డర్ మొత్తం మనం స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత నేను ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ చేసేసానండి. ఇది పోట్లీ నెక్ ఎలా చేయాలో నేను వేరే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దాము. బ్యాక్ పార్ట్ సేమ్ లైనింగ్ వచ్చేసి ఒరిజినల్ దానిపైన ప్లేస్ చేసుకొని ఆ హోల్ చుట్టూ మనం స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాక మధ్యలో ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకొని కార్నర్స్లో కట్స్ పెట్టేసుకొని దాన్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసి మళ్ళీ పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే కదలకుండా ఉంటుంది. ఇప్పుడు పైన నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. మనకు ఆ నెక్ షేప్లో ఉండే ఒక పీస్ తీసుకోవాలండి. పీస్ తీసుకొని దానిపైన ప్లేస్ చేసి ఆ నెక్ చుట్టూ మళ్ళీ కుట్టుకుంటూ వస్తాము. తర్వాత దాన్ని ఫోల్డ్ చేసేసి ఇలాగ మడిచి కుట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మొత్తం లైనింగ్ని ఒరిజినల్ పీస్కి అటాచ్ చేసేసుకొని మొత్తం స్టిచ్ చేసేసుకోవాలండి. స్టిచ్ చేసుకొని మనకి ఎక్స్ట్రాగా ఎక్కడ ఫ్యాబ్రిక్ ఉందో అది మొత్తం కట్ చేసి ట్రిమ్ చేసుకోవాలి. సేమ్ ఫ్రంట్ పీసు తర్వాత బ్యాక్ పీసు 2 అలాగే నీట్గా ట్రిమ్ చేసేసుకొని రెడీ చేసి పెట్టేసుకోవాలి. నేను పోట్లీ బటన్ నెక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే అంత ఇదే వీడియోలో పెట్టడానికి నాకు లెంత్ ఎక్కువైపోతుంది. తర్వాత కింద టక్స్ వేయడం కోసం మిడిల్ పాయింట్ అంటే మనం హాఫ్కి ఎగ్జాక్ట్ హాఫ్ ఫోల్డ్ చేసినప్పుడు అటు సైడ్ 3.5 ఇటు సైడ్ 3.5 పెట్టి ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి ఒక 5 ఇంచ్ లెంత్ ఉండేలాగా డాట్ వేసుకుంటున్నాను. అలాగే ఫ్రంట్ బ్యాక్ రెండిటికండి డాట్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్,
విడ్త్ 1/2 ఇంచ్ ఉండేలాగా 3.5 డిస్టెన్స్లో ఉండేటట్టు మనకు ఫ్రంట్ బ్యాక్ టోటల్ 4 డాట్స్ వేసేసాను. ఇది ఫ్రంట్ బ్యాక్ అయిపోయిందండి. తర్వాత మనం షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ పైన మనం లైనింగ్ ప్లేస్ చేసేసి ఫస్ట్ స్టిచ్ చేసేసుకోవాలండి. తర్వాత రివర్స్ చేసేసి దాని పైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. నేను శారీ క్లాత్ కొంచెం విజిబుల్ పైపింగ్ లాగా వేసానండి. తర్వాత హ్యాండ్ మొత్తం స్టిచ్ చేసేసుకుంటున్నాను. స్టిచ్ చేసి ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్కి ఫ్రంట్లో లోతు తీసుకోవాలి. దీనికోసం 2 రైట్ సైడ్లు ఒకదానిపైన ఒకటి ప్లేస్ చేసుకొని మనం పైన ఒక 1.5 ఇంచ్ స్ట్రైట్గా ఉండేలాగా ఉంచుకున్నాం కదండి. ఆ స్ట్రైట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఫస్ట్ 1.5 ఇంచ్కి కింద 2 ఇంచెస్ ఖర్చు వదిలాం కదండి. ఆ 2 ఇంచెస్ ఖర్చుకి ఒక మార్క్ పెట్టి మిడిల్లో ఒక 1 ఇంచ్ లేదంటే 3/4 ఇంచు మార్క్ పెట్టుకొని ఆ 3 వచ్చే ఇలాగా కర్వ్ లాగా మనం డ్రా చేసుకోవాలి. అంటే లైట్ ఎస్ షేప్ లాగా వస్తుందన్నమాట. ఇప్పుడు దాన్ని మనం కట్ చేసేసుకోవాలి. మనకి ఈ కట్ చేసిన సైడ్ ఇలాగా ఫోల్డ్ చేసి కట్ చేసుకుంటే ఫ్రంట్లో వస్తుందన్నమాట. ఇప్పుడు హ్యాండ్ జాయిన్ చేసేసుకుందాం. హ్యాండ్ వచ్చి మిడిల్లోంచే ఎప్పుడు జాయిన్ చేసుకోవాలి. ఒక సైడ్ స్టిచ్ చేశాక రెండో సైడ్లో కూడా మళ్ళీ మిడిల్లోంచే స్టార్ట్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం స్కర్ట్ పార్ట్ కోసం లైనింగ్ తర్వాత ఒరిజినల్ క్లాత్ 2 కలిపి ఇలాగ జాయిన్ చేసేసుకోవాలండి. తర్వాత ఈ బాడీ పార్ట్కి మనం ఆల్రెడీ ఇందాక జాయిన్ చేసిన స్కర్ట్ పార్ట్ వచ్చేసి జాయిన్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ బాడీ పార్ట్ ప్లేస్ చేసి దానిపైన మనం ఆల్రెడీ జాయిన్ చేసి పెట్టిన స్కర్ట్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి. 2 కలిపి స్టిచ్ చేసేసుకోవాలి. చేస్తే ఇప్పుడు మన బాడీ పార్ట్ తర్వాత స్కర్ట్ పార్ట్ 2 కలిసి జాయిన్ అయిపోతాయి. తర్వాత బార్డర్ కూడా దానిపైనే ప్లేస్ చేసుకొని ఇలాగ స్కర్ట్కి అటాచ్ చేసేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ అంతా ఫుల్ సర్కిల్ కదండి, సో లెంత్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే నేను కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు బార్డర్ మంది అటాచ్ అయిపోయింది. బార్డర్ అటాచ్ అయిపోయాక ఇలా పైకి లేచినట్టు ఉండకుండా ఉండేదానికోసం పైన మళ్ళీ టాప్ స్టిచ్ ఒకటి వేసుకోవాలండి. అప్పుడు ప్రాపర్గా ప్లేస్ అవుతుంది అది. తర్వాత మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత సైడ్స్ అన్నీ మన ఫిట్టింగ్ ప్రకారం మనం మార్క్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. చేసుకుంటే మన డ్రెస్ ఇలా రెడీ అయిపోతుంది. నేను ఫ్రంట్లో పోల్కి బటన్స్ పెట్టి నెక్ డిజైన్ చేశాను కదండి, దాని వీడియో కింద నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. బ్యాక్ నెక్లో వచ్చేసి ఇలాగ నేను సిల్క్ థ్రెడ్స్ తోటి కుచ్చుల్లాగా టై చేసి ఆ హోల్లో హ్యాంగ్ అయ్యేలాగా చేశానండి, చూసేదానికి లుక్ బాగుంటుందని. సో మన ఫుల్ సర్కిల్ డ్రెస్ ఇలా రెడీ అయిపోయింది. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్, ప్లీజ్ like, share, subscribe to our channel. Thank you.